కాల్ రికార్డింగ్ అనేది కోర్టులో ప్రవేశపెడితే అది లీగలా ఇల్లీగలా అనేది మాట్లాడితే ఏంటంటే క్రిమినల్ పరంగా లీగలే. డైవర్స్ తీసుకొచ్చారికి పార్షియల్. చట్టంలో చాలా మంది తెలియని కొన్ని పదాలు ఉన్నాయి. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటాం జనరల్ గా. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే కొన్ని బంధాలను రికార్డ్ చేయడానికి లేదు. గురు శిష్యులు మాట్లాడుకునేది, అడ్వకేట్ క్లయింట్ మాట్లాడుకునేది, భార్యాభర్తలు మాట్లాడుకునేది, తండ్రి కొడుకులు మాట్లాడుకునేది, అంటే కొన్ని బంధాలకి అవి స్పెషల్ ఉంటాయి. అవి రికార్డ్ చేసి మనం ఆ రికార్డ్ బేసిస్ మీద వెళ్ళిపోతున్నాం అనుకుందాం. సపోజ్ వెళ్ళిపోయినప్పుడు ఆ బంధాలకున్న విలువ వెళ్ళిపోతుంది. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకునే దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డు మనం కోర్టులో సబ్మిట్ చేసి బేస్డ్ ఆన్ దట్ రికార్డు కనుక డైవర్స్ పొందగలిగితే ఒక్కొక్కరు 10 సెల్ ఫోన్ కొండ. మరి ఇప్పుడు నీకు రికార్డ్ బేస్డ్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చేస్తే నువ్వు రికార్డు కోసం తిరుగుతుంటావు. సో ఆ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే మనం కొన్ని బంధాలని మనం రికార్డ్ చేయడానికి లేదు. ఆ రికార్డ్ చేస్తే ఆ బంధాలకున్న విలువ వెళ్ళిపోతుంది. సో కొన్నిటిని కాపాడుకోవాలి కదా అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. అది దాన్ని సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటుంది, డైరెక్ట్ ఎవిడెన్స్ కింద తీసుకోదు.